ఆత్రేయ గారు మనసు కవి, జగమెరిగిన సత్యం. ఆయన సాహిత్యంలో ఎలా ఉంటుందంటే, కొత్త దంపతులకు ఒక ఊపొచ్చేట్టుగా చిటపట చినుకులు కురుస్తూ ఉంటే, అలాగే ఒక ట్రాజడీ సాంగ్ రాయాలంటే అంత ఎత్తైన హిమాచలాలు కూడా కన్నీరు పెట్టించే సాహిత్యం ఆయనలో ఉంది. అంతటి గొప్ప రచయిత. అటువంటి మహానుభావుడితో నా పరిచయం జరగడం నేను చాలా అదృష్టవంతుడు. నేను ముమ్మరంగా పాటలు రాస్తున్నప్పుడు హెచ్ఎంవి సంస్థ ఏం చేసిందంటే, కొన్ని యాదోంకి భారత్, హమ్ కిసీ సే కమ్ నహీ, బాబీ పాటల్ని సెలెక్ట్ చేసి దాంట్లో పాటలు రాయమని. అదేంటండి, దీంట్లో ఆత్రేయ గారు రాసిన గులాబీ పువ్వై నవ్వాలి అనే ఒక పాట ఉంది, చురాలియా అని హిందీలో చాలా ఫేమస్, మరి అది రాస్తే బాగుంటుందా అని అడిగారు. లేదు, మేము రైట్స్ తీసుకున్నాం, ఇది ప్రైవేట్ ఆల్బమ్, మీరు రాయాల్సిందే తప్పకుండా అన్నారు. సరే ఏం చేస్తాను, తప్పలా. సరే రాశాను. ఆ పాట మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు పి శైలజ గారు పాడారు. ఏదో మనసులో ఒక ఇది, అయ్యో ఆత్రేయ గారు రాసిన పాట ఎన్నో రాశాను, చాలా రాశాను, కానీ ఈ పాట ఎందుకో ఒక మనసులో ఒక చివుకుమంటుంది. ఆయన ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఆయనతో మన్నిపు కోరదామా అని ఉంది. ఒకసారి ఇలా జరుగుతున్నప్పుడు అభినందన సినిమా ప్రివ్యూ వేస్తున్నారు. ఈ ప్రివ్యూ షోలకి మా ఫ్రెండ్స్ అందరం మేము వెళ్తూ ఉంటాం, వెళ్ళి చూస్తుంటాం. ఆ అభినందన సినిమాకి ఆత్రేయ గారు పాటలు ఎందుకో ప్రివ్యూ షోకి వెళ్ళంగానే అక్కడ నిలబడి ఉన్నారు ఆయన. అరే ఈయన గురించే మనం ఆలోచిస్తున్నాం, ఎప్పుడు పరిచయం చేసుకుందామని వెంటనే వెళ్ళేసి ఆత్రేయ గారికి నమస్కరించి, పలానా చిల్లర భావనారాయణ గారి అబ్బాయినండి రైట్ అంటే, అలాగా వెరీ గుడ్, ఎలా ఉన్నావు బాబు అని మాట్లాడారు. ఏమండి మీతో ఒక చిన్న విషయం, ఒక తప్పు చేశాను. ఏం తప్పు చేసావని? ఏం లేదు, ఇలా మీరు రాసిన గులాబీ పువ్వై నవ్వాలి అని చురాలి అనే పాటని మళ్ళీ నాతో రాయించారు అంటే, అలాగా ఇది చెప్పు అని చెప్పి ఆయన సిగరెట్ తాగుతూ నా భుజం మీద చెయ్యేసి చెప్పండి. నేను పల్లవి చెప్పి ఎస్పి శైలజ గారు పాడారండి. ఆయన ఒకటే ఒక మాట అన్నారు, నువ్వు జీవితంలో రైటర్ అవదలుచుకున్నావు అని. అవునండి అన్న. ఇలాంటి ఆత్రేయులు 100 మంది రాసిన పాటలు మళ్ళీ రాయమన్నా సరే రాయాల్సిందే అని చెప్పి నా భుజం తట్టారు. ఇక నాకు ఏమనిపించిందంటే 1000 ఏనుగుల బలం ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. 3 రోజులు నిద్రపోలే నేను అసలు. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోవాలి, ఎవరు ఎన్ని పాటలు అప్పుడు ఓల్డ్ ట్రెండ్ పాటలు సీజన్ నడుస్తుంది, కొత్త ట్రెండ్ అనమాట. ఆ ఓల్డ్ ట్యూన్ మీద రాయమండం. అప్పటి నుంచి ఇంకా ఎవరు ఏ పాట ఇచ్చినా సరే మన ధర్మం అని చెప్పేసి ఈవెన్ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అన్ని పాటలు రాశాను. ఆ రోజు నేను చేసుకున్న డెసిషన్ వల్ల వెనుదిరగకుండా దాదాపు 1000 పాటలు రాసేసాను. 1000 పాటలు బాలు గారు, చిత్ర గారు, సుశీల గారు, జమునారాణి గారు, ఎల్లారేశ్వరి గారు, ఇలా పెద్ద మహానుభావులు, ఏ క్లాస్ సింగర్స్. ఆ తర్వాత నవయుగ గాయకులందరూ కలిపి ఒక 40 మంది పాడారు. కాబట్టి ఆ రోజు ఆత్రేయ గారు నన్ను భుజం తట్టి నాకు ధైర్యం చెప్పకపోతే నేను ఇటువంటి ఓల్డ్ పాటల మీద ఇంత సాహసం చేసేవాడిని కాదు. ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన నాకు వెన్ను తట్టి ఇచ్చిన ఉత్సాహంతో దాదాపు ఒక 1000 పాటలు రాసేశాను. కాబట్టి ఆత్రేయ గారికి నేను 1000 జన్మల రుణం పడి ఉన్నాను. ఆ మహానుభావుడికి నేను శతకోటి వందనాలు చెప్తున్నాను. ఇలాగే ఇంకొక మహారచయిత గురించి ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. నమస్కారం.